100 రోజుల కార్యాచరణతో కోవిడ్ మహమ్మారిని పారద్రోలుదామని ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. మద్దిపాడు మండలం వెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన సంతనూతలపాడు నియోజకవర్గ స్థాయి తహసీల్దార్లు, ఆరోగ్య కేంద్ర డాక్టర్లు, పోలీసులతో 2వ దశ కోవిడ్ ఉధృతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ మానవత్వంతో ప్రజల ప్రాణాలను కాపాడడానికి స్థానిక శాసనసభ్యుడిగా ముందంజలో ఉంటారని, పార్టీ నాయకత్వాన్ని అందరినీ అధికారులతో సమన్వయం చేసి నియోజకవర్గం నుండి కరోనాను పారద్రోలేందుకు పాటుపడతానని తెలిపారు. ప్రజల ప్రాణాలు ముఖ్యమని, ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా ప్రజాధనం దుర్వినియోగం చేసుకోవద్దని హితవు పలికారు. దృఢ సంకల్పంతో సమన్వయంతో ఈ మహమ్మారిని తిప్పికొడతామని తెలిపారు. గ్రామాన ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరోనా బారిన పడకుండా ప్రజలను కాపాడాలన్నారు. సంథింగ్ ఫర్ ది సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా కోవిడ్ సెంటర్లో అన్ని రకాల సదుపాయాలు సంస్థ ద్వారా అందజేస్తామని తెలిపారు. నియోజకవర్గ స్థాయి హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేసి కరోనా వైద్యానికి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలను అందజేస్తామని వెల్లడించారు. నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ రోజుతో కూడా కలిపి 149 కేసులు ఉన్నాయి సార్. ఈ 149లో చేస్తున్నారు పేషెంట్స్, అక్కడ డెత్స్ అవుతున్నాయి సార్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మెయిన్ ఒకరని టార్గెట్ వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ ఇష్యూ ఏంటంటే ర్యాపిడ్ టెస్ట్ చేయించుకొని డిసీజ్ యాక్టివిటీ అంటే 3 days ఫీవర్ కానీ ఇది వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే 3వ రోజు వెళ్ళి టెస్ట్ చేయించుకొని నెగిటివ్ వచ్చింది కదా నేను ఊరంతా తిరగొచ్చని ఊరంతా తిరిగి స్ప్రెడ్ చేస్తున్నారు. ఫస్ట్ అదే జరుగుతుంది సార్. ఊరంతా కూడా టెస్ట్ చేయాలి, కాకపోతే టెస్ట్ చేసిన తర్వాత కూడా ఇంట్లోనే హోమ్ క్వారంటైన్లో ఉంటే డిసీజ్ స్ప్రెడ్ కాదు సార్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ప్రైవేట్ డాక్టర్ టెస్ట్ చేశారు పేషెంట్కి, చేసిన తర్వాత 3 days ట్రీట్మెంట్ ఇచ్చాడు. అది వాలంటీర్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ మదర్కి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత 3 days తర్వాత మళ్ళీ ర్యాపిడ్ టెస్ట్ చేసి నెగిటివ్ అని చూపించి నీకు తగ్గిపోయింది అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రికి రాత్రి ఆక్సిజన్ సాచురేషన్ పడిపోయి 90కి పడిపోయింది. అతనే ఆర్ఎంపీ వెళ్ళి చూసి సాచురేషన్ తగ్గిపోయింది, 2 లక్షల డబ్బులు చూసుకో నేను హాస్పిటల్కి తీసుకెళ్తానని తీసుకెళ్ళాడు. విత్ ఇన్ 1 hourలో డెత్ అయింది. డెత్ అయింది కూడా ఎవరో కాదు, మన వాలంటీర్ ఫ్రంట్ లైన్ వర్కర్ వాళ్ళ రిలేషన్. కానీ అతను అక్కడ జరిగిన ఇష్యూ ఏంటంటే సరే ట్రీట్ చేశారు, మనం అందరం ర్యాపిడ్ టెస్ట్ చేద్దాం చేసి దాంతోపాటు ఆర్టీపీసీఆర్ చేస్తే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్. అది ఫస్ట్ పాయింట్ సార్. రెండోది మనము ఇప్పుడు అంతకుముందు లేదంటే సార్ కంటైన్మెంట్స్ వచ్చినాయి, కంటైన్మెంట్లో చాలా స్టబ్బన్గా చేశాను సార్. ఇప్పుడు ఏమవుతుందంటే పేషెంట్ పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా బయట తిరుగుతున్నారు సార్. హోమ్ ఐసోలేషన్ అని ఉంటుంది. వాడు ఇందాక బ్యాంక్కి వెళ్ళాడు సార్, బ్యాంకులో ఇప్పుడు దాదాపు బ్యాంక్కి వెళ్తే బ్యాంకులో ఉన్న వాళ్ళందరికీ అటాక్ అవుతుంది. అలా విస్తృతంగా స్ప్రెడ్ అవుతుంది సార్. ఇక్కడ రెండోది ఏంటంటే ఇక్కడ ర్యాపిడ్ టెస్టులు తెచ్చి అతను కూడా ప్రొటెక్షన్ లేకుండా అతను చేసేది కూడా కాకుండా అతనికి కూడా ఇన్ఫెక్ట్ చేసుకుంటున్నారు సార్. అంటే ప్రొటెక్షన్ మనము ఒక గవర్నమెంట్ దగ్గర చేసేది ఏంటంటే ప్రోటోకాల్ ప్రకారం మనం వేసుకొని మన ఇంటికి పిలిపించి చేయించుకున్నాం సార్, బాగానే ఉంది. కాకపోతే దాన్ని ఒకసారి దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను సార్. దానివల్ల తర్వాత రెండోది చేస్తున్న దాంట్లో ఈ టెస్టుల్లో కూడా అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే ఆర్టీపీసీఆర్ చాలా లేట్గా వస్తుందని. ఆర్టీపీసీఆర్ ఇస్ ద కరెక్ట్ టెస్ట్. కాకపోతే మేము ఇచ్చిన కిట్తోనే మళ్ళీ అదే పేషెంట్ టెస్ట్ చేయించుకొని నెగిటివ్ వచ్చిన తర్వాత వెళ్ళిపోయాడు. కానీ ఈ కంటైన్మెంట్ జోన్స్లో ఇది కానీ కొద్దిగా స్ట్రిక్ట్గా పాటిస్తే సార్ మనము డిసీజ్ని చాలా కంట్రోల్ చేయొచ్చు. దాదాపు ఈరోజు ర్యాపిడ్ టెస్టులు చేశాను సార్. ర్యాపిడ్ టెస్టులు 40 చేస్తే దాదాపు 21 పాజిటివ్ వచ్చినాయి సార్. మంచిది. ఇప్పుడు ఎన్జీపాడు మండలం నుంచి ఎంఆర్ఓ గారు కానీ మెడికల్ ఆఫీసర్ కానీ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరి అధికారులకు నమస్కారం. హెల్త్ గురించి ఆల్రెడీ చంద్రశేఖర్ డాక్టర్ గారు అన్నీ చెప్పేశారు. కాకపోతే ఈ టెస్టింగ్ విషయంలోనే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను సార్. మేము ఏదైతే ఆర్టీపీసీఆర్ చేసేసి ఐసీఎంఆర్ అప్రూవ్డ్తో ఏదైతే పాజిటివ్ అని వచ్చిందో వాళ్ళు పాజిటివ్ వచ్చి హోమ్ ఐసోలేషన్ ఉంటున్నారు సార్. ఉన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే 3 days తర్వాత మాకు తెలియకుండా ఐసోలేషన్లో ఉండకుండానే వాళ్ళు ఈ ర్యాపిడ్ టెస్ట్ అనేది నెగిటివ్ అని చూపించుకొని మా ఏఎన్ఎంస్తో కానీ వీళ్ళతో గొడవపడి మాకు అసలు ఏమీ లేదు, మీరు ఏదైతే గవర్నమెంట్ చేస్తున్నారో అదంతా తప్పు అని చెప్పేసి మాతో గొడవ పెట్టుకోవడం జరుగుతుంది సార్. కార్యక్రమానికి అధ్యక్షుడు వచ్చినటువంటి మన సిఐ గారికి, అట్లా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ప్రీతం నేత మన ఎమ్మెల్యే గారికి, అట్లాగే మండల కన్వీనర్లు, మెడికల్ ఆఫీసర్స్, ఎంఆర్ఓలు,
ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరూ ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఒకటి కోరుతున్నాం సార్, గ్రామాల్లో రూరల్లో అవేర్నెస్ తక్కువగా ఉంది. దాని మండల్ టాస్క్ ఫోర్సు ఒక మైక్ అనౌన్స్మెంట్ ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి కనుక తిప్పితే అవేర్నెస్ ఏర్పడుద్ది. అట్లాగే గ్రామాల్లో కొన్ని బల్లలు వేసి ఉన్నాయండి అన్ని గ్రామాల్లో. ఆ బల్లలు అట్లాగే ఉన్నాయి. గ్రామస్తులు ఎవరన్నా అక్కడ సచివాలయ సిబ్బంది వెళ్ళి ఆ బల్లలు తిరిగేస్తుంటే ఒప్పుకోవట్లేదు. అట్లాగే పోలీసు వారు సహకరించి ఆ యొక్క బల్లలు లేకుండా వాటిని తిరగేసి ఇక్కడ కూర్చోకుండా సెంటర్స్లో అవేర్నెస్ ఏర్పాటు చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. అట్లాగే గతంలో మన పేషెంట్ని జియో ట్యాగ్ చేసేవాళ్ళు, హౌస్ మ్యాపింగ్ చేసి వాడు బయటికి వెళ్తే అమ్మితే ఫోన్ వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇది కూడా కొంచెం కేర్ తీసుకోవాల్సిందని చెప్పి కోరుతున్నాం. దయచేసి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు. అట్లాగే సార్ కూడా ఎక్కువ పెంచాలని చెప్పి కోరుకుంటున్నాం. అట్లాగే మన టెస్ట్కి వచ్చినటువంటి వాళ్ళకి మనం జబ్బు ఏదో పాజిటివ్ అని తెలిసిన తర్వాత మెడికల్ కిట్ ఇచ్చే కంటే మన టెస్ట్కి వచ్చిన ప్రతి వ్యక్తికి మెడికల్ కిట్ ఇస్తే అతని ఉన్నటువంటి హోమ్ క్వారంటైన్లో 4 రోజులు కూడా వారం అయినా ఆ మెడికల్ వాడుకొని అతను బయటికి రాకుండా అంత మనం సేవ్ చేయగలుగుతాం. కాబట్టి టెస్ట్ వచ్చిన ప్రతి వాళ్ళకి మెడికల్ కిట్ ఇస్తారని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన పెద్దలు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. విలేజ్ లెవెల్లో విలేజ్ టాస్క్ ఫోర్స్, మండల టాస్క్ ఫోర్సు ఆల్రెడీ విలేజ్ టాస్క్ ఫోర్సు వాళ్ళకి విఆర్ఓలకి, సెక్రటరీకి, మహిళా పోలీసు వాళ్ళందరూ కూడా విలేజ్ లెవెల్లో పబ్లిక్ గ్యాదర్ అవ్వకుండా కూడా ఈ అనౌన్సింగ్ అంటే వాళ్ళకి అవేర్నెస్ కల్పించడానికి ప్రతి మండలంలో కూడా ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని త్రూ మైక్ ద్వారా అన్ని గ్రామాలు సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి టీజీఆర్ సుధాకర్ బాబు గారికి, వేదికను అలంకరించిన నాయకులకు, ఎంఆర్ఓ గారికి, పోలీసు వారికి, మెడికల్ ఆఫీసర్లకు అందరికీ ముందుగా నా నమస్కారం. పూర్తిగా లాక్డౌన్ పెట్టడం జరిగింది. ఇంకా మా కోరిక ఏంటంటే బ్యాంక్ షాప్ దగ్గర జనాలు విపరీతంగా ఉంటున్నారు. 50 మంది 60 మంది తక్కువ లేదు. అది కూడా క్లోజ్ చేయించాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా దాన్ని గమనించాలా. అక్కడ సెంటర్లలో కూడా ఎవరు జనాలు లేరు. జనాల్లో అవేర్నెస్ పెంచడం జరిగింది. మా వాళ్ళు కూడా అందరూ అన్ని ఊళ్ళల్లో బాగానే అవేర్నెస్ వచ్చింది. ఈ వ్యాక్సిన్ కూడా జరుగుతూ ఉంది. వ్యాక్సిన్ లేదని షార్టేజ్ ఉంది కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ఆ వ్యాక్సిన్ కనుక ఎక్కువ కేటాయించి తొందరగా వ్యాక్సినేషన్ అయితే ఈ కోవిడ్ నుంచి బయటపడతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా 3 పాయింట్స్ చెప్తాను. మొట్టమొదటిగా కరోనా అంటే అందరికీ ఒక పానిక్, అంటే మనకు వస్తే మన ప్రాణం పోతుందేమో అనే భయం మనలో ఉంది. దానికి మనం చేయవలసింది ఒకటే, కరోనా వచ్చింది అని తెలిసిన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి వైద్యుని సలహా తీసుకోవాలి. అది నెక్స్ట్ మనకు వచ్చే క్వశ్చన్. ఒకటి, ఇప్పుడు మనం చూసిన అంటే సెన్సస్ ఎక్కడ అక్కర్లేదు, మన దగ్గర తీసుకున్న సెన్సస్ చూసినా కూడా జనవరి నుండి మండల్ వైజ్గా అన్నీ కూడా నా దగ్గర సెన్సస్ అప్ టు డేట్ ఉన్నాయి. ఇది ఎందుకు జరిగింది అంటే వీళ్ళని ఒక్కొక్కరిని మేము ఎనాలిసిస్ చేసి చూస్తే కొంతమందికి కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏజ్ పెద్దగా ఉంది, 65-67 ఇయర్స్ అలా ఉంది. వాళ్ళకి నేను మంచికలు పడుకొని నేను వెళ్ళాను సార్, నాకు చెప్తా ఉన్నారు, నేనే వెళ్ళి వ్యాధి వలన ఇమీడియట్గా కనుక వైద్యం చేయించుకోకపోతే తప్పనిసరిగా అతనికి వ్యాధి ముదరటము, ఊపిరితిత్తుల్లో సమస్య రావటము, చనిపోయేదానికి దగ్గరికి వెళ్ళటము జరుగుతుంది. సో అటువంటి సమయంలో దగ్గరలో ఉన్నటువంటి వైద్యాధికారికి ఎవరికైనా తెలియచేసినట్లయితే ఇప్పుడు మనకి సిసిసిస్ అంటే కోవిడ్ కేర్ సెంటర్స్ అనేవి ప్రతి చోట కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సెంటర్స్లోకి తీసుకెళ్ళి ఆక్సిజన్ అవసరమైతే ఆక్సిజన్, మందులు అవసరమైతే మందులు, ఏవి అవసరం అవన్నీ కూడా ఉచితంగా వారందరికీ ఇవ్వడానికి సిద్ధంగా గవర్నమెంట్ ఉంది. అందరూ రికవర్ అయ్యారు. ఒక్క డెత్ కూడా ఇక్కడ చూడలేదు మనం మధ్యపడిలో. సో అది ఎందుకు జరిగిందంటే వారందరూ కూడా వెళ్లకుండా పాజిటివ్ వచ్చిందనగానే అయ్యో మా ప్రాణం పోతుందేమో, లేదంటే సొసైటీలో ఇంకెవరికైనా తెలిస్తే మాకుంది. సో ఇది ఒక స్టిగ్మాగా ఏర్పడి ఎవరికి చెప్పకుండా పాజిటివ్ వస్తే ఎవరికి చెప్పొద్దు
మీకు కావాలంటే మేము ఏమైనా ఎక్కువ ఇస్తాం కానీ ఎవరికి చెప్పొద్దు. చెప్తే మమ్మల్ని తీసుకెళ్ళి గవర్నమెంట్లో ఎక్కడో పెడతారు. ఇది ఒక భయం ఉంది అన్ని చోట్ల మమ్మల్ని పెడతారు. సో ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి. తర్వాత ప్రతి ఒక్కరు కూడా బెడ్ లేదు, ఎట్లా ఏం చేయాలనేది ఒక సమస్య. దీని 104 నంబర్, దయచేసి మీడియా మిత్రులందరూ కూడా దీన్ని గమనించాలి. 104 నంబర్ కనుక కాల్ చేసినట్లయితే విత్ ఇన్ నో టైం 35-40 మినిట్స్లో మీకు బెడ్ ఏర్పాటు చేస్తారు. మనం ఐడియా అంతా కూడా చెప్తే 104 ద్వారా బెడ్ ఏర్పాటు చేసి వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తారు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రాపగేట్ చేయాలి. అదేవిధంగా వ్యాక్సిన్లో కొంత అపోహ ఉంది, షార్టేజ్ అనేది వాస్తవం. కేంద్ర వెహికల్ కూడా మీరు ఉపయోగించుకొని. ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. అధ్యక్షులకు, ఇన్స్పెక్టర్లకు, పిహెచ్సి సెంటర్ల డాక్టర్స్ అందరికీ స్వాగతం. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతం. కొత్త పరిధిలోని 4 మండలాలలో మరియు ఒంగోలు సిటీ పరిధిలో ఉన్న 6 డివిజన్లలో 866 కేసులు ఉన్నట్లుగా సమాచారం ఇచ్చారు. దానిలో హోమ్ క్వారంటైన్లో ఎంతమంది ఉన్నారో దయచేసి దాన్ని వెంటనే మీరు నోట్ చేసుకుంటారా? రంగారెడ్డి మొత్తం 866 కేసులలో హోమ్ క్వారంటైన్లో ఎంతమంది ఉన్నారు? ఈ 866 మందిలో ఒక 200 మెంబర్స్ దాకా ఇప్పుడు ఉంటారు సార్. వీరందరూ కూడా జనవరి నుండి వచ్చిన వాళ్ళు సార్. టోటల్గా ఇప్పటి వరకు ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని కేసులు? ప్రజెంట్ ఒక 200 మెంబర్స్ వరకు మన కాన్స్టిట్యుయెన్సీ మొత్తంలో ఉంటారు సార్. లైవ్ లైవ్ మండలాల వారికి నెంబర్లు చెప్పండి. ఏమండి? ఈ రోజు వరకు 124 ఉన్నాయి సార్. ఈ మధ్యాహ్నం సెన్సెస్ వరకు 92నే వచ్చి ఉన్నాయి సార్. అంటే 4 PHL పరిధిలో 124 యాక్టివ్ కేసు, 124 యాక్టివ్. టోటల్గా ఉంటుంది సార్. కాకపోతే హోమ్ ఐసోలేషన్లో ఉన్నది 75. హోమ్ ఐసోలేషన్ అలా ఉంటారు సార్. అంటే మిగతా టోటల్ కేసులు చెప్పండి, తర్వాత హోమ్ ఐసోలేషన్. టోటల్ 139 సార్. టోటల్ 139. 40 వచ్చేసి ఇన్యాక్టివ్ అయిపోయినాయి సార్. అంటే క్యూర్ అయిపోయి అవి వదిలేండి సార్. 35 కేసెస్ టోటల్ పాజిటివ్ కేసెస్. లైవ్ యాక్టివ్ కేసెస్ ఎన్నమో సార్ 80 హోమ్ ఐసోలేషన్ సార్. 110 సార్. చేమకుర్తి మరియు ఈ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏఎన్ఎం నర్సులు, వాలంటీర్స్ని వెంటనే సమాయత్తం చేసి ఈ సమావేశమైన 1 గంట తర్వాత దయచేసి హోమ్ ఐసోలేషన్లో ఉన్న పేషెంట్ల వివరాలు తక్షణమే ఐడెంటిఫై చేయండి. మండలాల వారీగా అథెంటిక్గా ఆ పర్సన్ బయట తిరుగుతున్నాడా, ఇంట్లోనే ఉంటున్నాడా, ఆయన కాంటాక్ట్స్, ప్రైమరీ కాంటాక్ట్స్ ఏమున్నాయి, వాళ్ళకి టెస్టులు చేసామా లేదా అనే కొంత యాక్టివ్ ఒక 1 వీక్ వరకు మనం చాలా స్పీడ్గా, క్విక్గా డ్రైవ్ చేద్దాం. నేనే కాదు, నాతో పాటు సంతనూరుపాడు నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు, గ్రామ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వ్యవస్థ మొత్తం కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్తో ఉన్నామని, మీకు ఏ విధమైన సహాయ సహకారాలు కావాల్సి వచ్చినా స్థానికంగా మీతో మేము కలిసి పనిచేయటం కోసం ఈ వేదికను ఏర్పాటు చేసి మీతో సమీక్షను పెట్టుకొని మేము ఒకే విధంగా ప్రయాణం చేయటం కోసం మీకు కావాల్సిన సహాయ సహకారాలను అందించడం కోసమే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. దీని హాస్పిటల్స్లో ఉన్న ఫ్యామిలీస్కి, ప్రైమరీ కాంటాక్ట్స్కు టెస్ట్లు అయినాయా, టెస్ట్లు అయి ఉంటే వాళ్ళందరూ హోమ్ ఐసోలేషన్లో ఉన్నారా లేదా, బయట తిరుగుతున్నారా, ఆ వివరాలను కూడా పోలీసు వారికి వెంటనే మన డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అందజేసి దీన్ని మీరు ఇప్పుడు టాస్క్ ఫోర్స్కి హెడ్ ఎవరండి? ఎంఆర్ఓ గారే కదా. ఎంఆర్ఓ గారు మీరు పోలీసు వారికి చేమకుర్తి ఎంఆర్ఓ గారు డిపార్ట్మెంట్కి మధ్యలో రెవెన్యూ డిపార్ట్మెంటే మీరు టాస్క్ ఫోర్స్ హెడ్స్ కదా. నోడల్ ఆఫీసర్లుగా మండలానికి ఉన్న మీరు తక్షణమే హాస్పిటల్లో ఉన్న పేషెంట్, ఆయన ప్రైమరీ కాంటాక్ట్స్ అయిన విలేజ్లో ఉన్న వాళ్ళు హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నారా, బయట తిరుగుతున్నారా, ఎందుకో 2వ విడత పర్యవేక్షణ చేయమని ఆల్రెడీ ఆదేశాలు ఉన్నాయి కాబట్టి కంటైన్మెంట్ చేయటం కాదు, వెంటనే లాక్డౌన్ ప్రకటించండి. మెయిన్గా కమర్షియల్ సెంటర్స్, నాగులపుల్పాడు మండలంలోని ఉప్పుగుండూరు, నాగులపుల్పాడు మండలంలోని వెంకిపాడు, నాగులపుల్పాడు మండలంలోని అమ్మన్గ్రోలు 3 పాపులేషన్ థిక్గా ఉన్న సెంటర్స్లో
కేసు లేకపోయినా సరే ఓ 1 వీక్ పాటు లాక్డౌన్ పెట్టేయండి. చేమకుర్తి మరిచెట్లపాలెం అండి, రెండో పాయింట్ ఏది, 2 పాయింట్స్, 2 పాయింట్స్ని లాక్డౌన్. మొహమాటం ఏం లేదు. దీనికి నోడల్ ఆఫీసర్ అయిన ఆర్డీఓ గారిని మీరు టెలిఫోన్ పర్మిషన్ తీసుకోండి, నేను ప్రతిపాదించానని చెప్పండి. ఎస్ఎన్పాడు ఊరు, తర్వాత గంగవరం, మంగమూరు 3 పాయింట్లను ఎస్ఎన్పాడు మండలంలో, మరియు మద్దిపాడు మండలం మద్దిపాడు, ఎల్లంపల్లి, దొడ్డవరం, గ్రోత్ సెంటర్ ఈ 4 పాయింట్లను లాక్డౌన్ చేయడానికి వీల్లేదు. 1 వీక్ లోపల మనకు ఇంకా కొత్త కేసు రాకపోతే మనం చూద్దాం. దీనిలో ఏ పొలిటికల్ లీడర్ ఇంటర్ఫేర్ అవ్వటానికి వీల్లేదు. ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం. ఎలాంటి రికమెండేషన్ కాల్స్, అలాంటి కేసు ఐడెంటిఫై అయింది, ఆయన ఇంట్లోనే ఉంటాడు, మీ దృష్టిలో ఆయన ఇంట్లో ఉంటేనే సేఫ్, ఉంచేయండి. నేనే స్వయంగా మీడియా మిత్రులందరూ చెప్తున్నా, నేను డాక్టర్ చంద్రశేఖర్ గారి ద్వారా ఇంట్లో 14 రోజుల నుండి నాకు కోవిడ్ వచ్చినప్పుడు వారి ద్వారానే, మన ప్రభుత్వం ఇచ్చిన కిట్ల ద్వారానే ట్రీట్మెంట్ తీసుకొని బతికాను. నాకు రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఇవ్వలేదు. అలాగనే సిటీ స్కాన్ ఏంటది, సిటీ స్కాన్ వద్దన్నారు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తే అవసరం లేదని చెప్పారు, ప్రైవేట్ డాక్టర్లు చేయించుకోమన్నారు. ఇలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ప్రభుత్వ డాక్టర్లు అంటే చిన్న చూపు, ప్రభుత్వంలో ఇచ్చే ట్రీట్మెంట్లు అంటే తెలియని ఒక అపోహలు ఉండటం వలన చాలా డబ్బులు వృధాగా, ప్రజల యొక్క డబ్బుల్ని వృధా అవుతున్నాయి. కాబట్టి మన నియోజకవర్గాన్ని ఓ మోడల్ నియోజకవర్గంగా 10 మంది ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో మాట్లాడుకునే విధంగా మనందరం సమైక్యంగా పనిచేయాలనే దృఢ సంకల్పం, ఆషామాషిగా కాదు కఠినంగా దీనిలో వ్యవహరించాలనే దృఢ సంకల్పంతో నేను మీ ముందుకు వచ్చాను. మీతో పాటు నేను ఉంటాను. దీనిలో రాజకీయం కానీ, రాజకీయ ప్రవేశం కానీ, రాజకీయ నాయకుల రికమెండేషన్ కానీ ఉండనియను. మీరు కఠినంగా పోలీసు వారికి, నేను పదే సీఏ గారికి మీకు చెబుతున్నాను, మీరు ఏదైతే ఇప్పుడు మనం ప్రతిపాదించిన ప్రాంతాలు ఉన్నాయో అవి కాక ఇంకా ఏమైనా కావాలంటే సాయంత్రానికంతా మీ ఎస్ఐలతో మీరు రివ్యూ చేసుకోండి. పాపులేషన్ ఎక్కువగా ఉన్న చోట ఒక్క కేసు ఉండి ఛాయిస్ తీసుకోవద్దు. ఒక కేసు ఉండని, అర కేసు ఉండని, ఎట్టి పరిస్థితుల్లో పర్సన్ని బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అలాగనే ఆర్ఎంపీ డాక్టర్స్, ప్రైవేట్ క్లినిక్స్ వెంటనే నోడల్ ఆఫీసర్లు అయిన ఎంఆర్ఓలు మీ మండల పరిధిలోని ప్రైవేట్ డాక్టర్స్, ఆర్ఎంపీ డాక్టర్స్, ప్రైవేట్ క్లినిక్స్ ఏమేమి ఉన్నాయో ఐడెంటిఫై చేసి లిస్ట్ అవుట్ చేసి పోలీస్ వారికి ఇవ్వండి. వాళ్ళందరినీ స్టేషన్కి పిలవండి. వాళ్ళకున్న సర్టిఫికేట్ ఏంటో వెరిఫై చేయండి. వాళ్ళకి అథెంటిక్గా రిపోర్ట్లు సబ్మిట్ చేసే స్థాయి ఉందా లేదా ఒకసారి హెల్త్ డిపార్ట్మెంట్తో క్రాస్ చెక్ చేయండి. వాళ్ళు కనుక ఇన్ఎఫిషియెంట్ అయినా, సర్టిఫికేట్లు ఫేక్ అయినా వాళ్ళ మీద కేసులు పెట్టమని చెబుతున్నారు. అలాగనే ఆర్ఎంపీ డాక్టర్లు ఎవరైనా తెలిసి తెలియని వైద్యాలు చేస్తూ, ర్యాపిడ్ టెస్టులు చేస్తూ నీకేం లేదని చెప్పి ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్న వాళ్ళని కూడా కేసులో పెట్టమని నేను ప్రతిపాదిస్తున్నా. ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని, ముఖ్యంగా మన రూరల్ సిఐ సుబ్బారావు గారిని, వారి కింద ఉన్న విభాగం ఎస్ఐలను సభాముఖంగా మనందరి చప్పట్లతో వారికి అభినందనలు తెలుపుతున్నాను. ఇనందుకు అవగాహన సదస్సు నిర్వహించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కూడా చప్పట్లతో చెప్తూ ఈ 14-13 నెలల కాలం నుండి నా శుభాకాంక్షలు చెప్తూ మన నియోజకవర్గంలో మీడియా మిత్రుల సమాచారం కోసం చెప్తున్నాను. మద్దిపాడు కేంద్రంగా మనకి ఇప్పుడు 100 బెడ్ల 50 బెడ్లతో ఒక కోవిడ్ సెంటర్ని ఈరోజు స్టార్ట్ చేసాము. వస్తున్నారు. పిహెచ్సి ఉంది, మనకి 15 బెడ్లు ఉన్నాయి అక్కడ అందుబాటులో. ఏడుగుండ్లపాడు అనగా మన మద్దిపాడు మండల పరిధిలోని నిమ్రా కాలేజీ ప్రాంగణంలో 100 బెడ్లు అందుబాటులోకి వచ్చినాయి. ఎస్ఎన్పాడు మహిళా ప్రాంగణంలో 100 బెడ్లు కోవిడ్ సెంటర్ మనం ఏర్పాటు చేసుకోగలిగాం.
8 పిహెచ్సి సెంటర్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానిలో 4 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. 4, 8 అంటే 32 బెడ్లు అక్కడ అందుబాటులో ఉన్నాయి. స్థూలంగా 347 బెడ్లు సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలో అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఎన్ని ఇప్పటికీ ఆక్యుపేషన్లోకి వచ్చినాయి? దయచేసి దాని వెంటనే లిస్ట్ అవుట్ చేయండి. అంటే ఈ రోజు నుంచి మొదటి ఆర్డీఓ గారి మరియు డిఎంఎండ్హెచ్ఓ గారు నేను ముగ్గురం సంయుక్తంగా 3 మెన్గా మారి ఫుల్ టైం ఒక కంట్రోల్ రూమ్ని సంతనూతలపాడు నియోజకవర్గంలో ఒక కంట్రోల్ రూమ్ని ఈ రోజు నుంచి ఏర్పాటు చేసి మీరు మీ ఇద్దరికి తోడుగా నేను ఒక 4 మందిని 4 మండలాల నుంచి 4 పొలిటికల్ లీడర్స్ని మీకు అందుబాటులోకి తెస్తాము. 24/7 ఫోన్ ఎత్తేవాళ్ళు. మన నియోజకవర్గ పరిధిలో నుంచి ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా ఫోన్ అటెండ్ చేయడానికి వచ్చిన ప్రతి టెలిఫోన్ కాల్ అటెండ్ చేస్తారు. బెడ్ కావాలన్నా, టెస్ట్ కావాలన్నా, హోమ్ ఐసోలేషన్లో ఉంటే ట్రీట్మెంట్ కావాలన్నా సమాచారాన్ని సేకరించి సంబంధిత అధికారుల ద్వారా అనగా మీ ద్వారా కింద వర్గాలకు సమాచారం ఇచ్చుకొని హై లెవెల్ మానిటరింగ్ సెంటర్గా దాన్ని మనం ఓ కంట్రోల్ రూమ్ని తక్షణమే ఏర్పాటు చేయమని, ఆ కంట్రోల్ రూము లేదా అక్కడ కావాల్సిన ఏర్పాట్లు కంప్యూటర్లు కానీ ఎనీథింగ్ ఏదైనా సరే నేను వ్యక్తిగతంగా మా సొసైటీ డూ సంథింగ్ అనే సోషల్ ఆర్గనైజేషన్ ద్వారా ఆ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి స్థాయి ఏర్పాట్లను మేము ఇక్కడ ఆవాస్లో కూడా అడిగాము. ఇంకా సూటబుల్ లొకేషన్ అని 4 మండలాలకు ఇది లేదా మన ఎస్ఎన్పాడు కార్యాలయం ఒంగోలు లేదా మీరు చూసించుకొని మీరు ఎంపిక చేసుకున్న ప్రాంగణమైన నాకు అభ్యంతరం లేదు. మీడియా మిత్రులు కూడా నేను స్వాగతిస్తున్నా. చేస్తున్న పనిలో ట్రాన్స్పరెన్సీ ఉంది, మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ ఒక్క ప్రాణం కోల్పోవడానికి మేము భరించలేము. కాబట్టి మా సంతనూతలపాడు నియోజకవర్గాన్ని ఓ మోడల్ యూనిట్గా ఓ మాదిరికరమైన పనితీరుని ఈ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం కోసం మీ సహకారాన్ని కోరుతూ సమాచారం మీ చెవికి వచ్చినా కూడా మీలో 2 సభ్యులను మా దగ్గరే కూర్చొని మీరు మాకు సమాచారం ఇవ్వలేదు. మీకు ఎవరికి ఏ సమాచారం వచ్చినా కంట్రోల్ రూమ్కు మీ ప్రతినిధుల ద్వారా సమాచారం ఇచ్చి ఫుల్ టైం పనిచేయడానికి ఓ 2 మాకు మీడియా మిత్రులు కూడా ఇస్తే మేమేమేమి పనిచేస్తున్నామో మీకు తెలుస్తుంది. మీ ద్వారా ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మాకు వెసులుబాటు ఉంటుందని మీడియా మిత్రుల్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ కంట్రోల్ రూము సుమారుగా 3 నెలల పాటు అనగా 100 రోజుల పాటు ఈ కంట్రోల్ రూము పనిచేస్తుంది. 100 రోజుల్లో దేవుడి దయ వల్ల మనందరి యొక్క కష్టం ఆఫీసర్ల యొక్క శ్రమతో తప్పనిసరిగా అది కంట్రోల్ అయ్యి ఆ మహమ్మారి మనం వదిలిపెట్టి వెళుతుందని నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. నేను నమ్ముతున్నాను. ఈ రోజు మొదలుకొని 100 రోజుల పాటు దాని మీద డ్రైవ్ చేస్తాం. అలాగనే ఇంకా నాకు తోడుగా స్వచ్ఛంద సేవా సంస్థలు ఎవరైనా ముందుకు వస్తే ఈ 347 బెడ్లే కాదు మరో 100 బెడ్లకు సంబంధించిన ఏర్పాట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని నాయకులం అందరం చేయి కలుపుతాం. సంయుక్తంగా రూపాయి కూడగడతాం. ఓ కోవిడ్ సెంటర్ని మేమే సొంత ఖర్చులతో ఏర్పాటు చేయడానికి కూడా తప్పనిసరిగా మేము ముందుంటామని సందర్భంగా మనం చేస్తూ ఇంకెక్కువ సమయం తీసుకొని మీ సమయాన్ని వృధా చేయకుండా తక్షణమే కార్యరంగంలో దిగమని ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాట్ల బాధ్యతను పూర్తిగా గౌరవ సిఐ గారికి డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ గారికి అప్పచెబుతూ మా ప్రతినిధులను మీరు ఏర్పాటు చేసిన ప్రదేశంలోనైనా లేదా ఈ ఆవాస్ ప్రాంగణంలోనైనా పోనీ ఒంగోలు మన కార్యాలయంలో అయినా ఫుల్ టైం పనిచేసే వాళ్ళని తక్షణమే ముందుకు వచ్చిన వాళ్ళని తీసుకుని మా దగ్గర నుంచి 8 మందిని లేదా 12 మందిని మీకు ప్రొవైడ్ చేస్తాం. 8 గంటలకి ఒకరు మీకు అందుబాటులో ఆ కంట్రోల్ రూమ్లో కూర్చుంటారు. 8 అవర్స్ పనిచేస్తారు. 24/7 ఫోన్ ఎత్తుతారు. ఓ ఫోన్ ఉంటుంది, ఓ కంప్యూటర్ ఉంటుంది. తనకు అందుబాటులో ఎన్ని బెడ్లు అవైలబిలిటీ ఉన్నాయో స్టేటస్ ఉంటుంది. ఏ హాస్పిటల్లో ఎన్నో నెంబర్ బెడ్ ఖాళీగా ఉందో చెప్పగలుగుతారు. ఆ హాస్పిటల్ ఇన్ఛార్జ్ అయిన అధికారి మనతో కోఆర్డినేషన్లో ఉంటారు. నోడల్ ఆఫీసర్ కోఆర్డినేషన్లో ఉంటారు. నోడల్ ఆఫీసర్ త్రూ ఆ పర్టికులర్ కోవిడ్ సెంటర్కి ఆ పేషెంట్ని అక్కడికి తీసుకెళ్ళి జాయిన్ చేసేంతవరకు ఈ కంట్రోల్ రూమ్ వాళ్ళు కిందంటే పనిచేస్తూ ఎలాంటి ఇన్కన్వీనియన్స్ అంటే ఏ భయంగానే ఉండకుండా పనిచేయటం కోసం అందరం సంయుక్తంగా పనిచేస్తామని ఈ సభాముఖంగా మనవి చేస్తూ మీలో ధైర్యం నింపటం కోసం మీరు అనగా ప్రాణాలకు తెగించి గత 13-14 నెలల నుండి ఎవరెవరైతే కుటుంబాలను
పణంగా పెట్టి, మీ ఆరోగ్యాలు పణంగా పెట్టి, ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికారికి నా శిరస్సు వంచి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. సంతనూరుపాడు నియోజకవర్గంలోని ప్రతి ఒక్క వ్యక్తి తరఫున. ఈ కానీ లేదా కులాల ప్రస్తావన కానీ లేదా ఇంకో ప్రస్తావన కానీ ఏ ప్రస్తావనకు తావులేదు. కేవలం ఇక్కడ మానవత్వం మన యొక్క బాధ్యత. శాసనసభ్యుడిగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను. అలాగనే డిఎంఎండ్హెచ్ఓ గారు, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ గారు, ఆర్డీఓ గారు, సిఐ గారు, డిఎస్ఓ మన పరిధిలోని ఎంత బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతలు 100కి 200% మనం చేయటం కోసం ముందుకు రావాలని ఈ సభాముఖంగా మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుతూ సెలవు తీసుకుంటాను. ఇంతకన్నా మించి ఏదైనా సలహాలు ఉన్నా, నేను చెప్పిన వాటిలో వాస్తవానికి దూరంగా ఏదైనా ప్రతిపాదనలు ఉన్నా వెంటనే కరెక్ట్ చేసి, కానీ అనుకున్న పనిని అనుకున్న రీతిలో ఉండి, ఎందుకంటే మనదంతా కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ ఏరియా సార్. చాలా వరకు మీ దృష్టికే వచ్చి ఉంటాయి. చిన్న సార్ అధికారులందరూ చాలామంది సార్ ఏ విధంగా ఇక్కడ మనకి ప్రజల ప్రాణాలే ముఖ్యం. వాళ్ళకి ఈ కోవిడ్ ఈరోజు ప్రకాశం జిల్లా సంతనూరుపాడు నియోజకవర్గంలో 4 మండలాలు మరియు ఒంగోలు పరిధిలోని 6 డివిజన్లకు సంబంధించి కోవిడ్ పెద్ద ఎత్తున ప్రజలను భయభ్రాంతులు చేస్తూ సడన్గా ప్రజలు ఎందుకు మరణిస్తున్నారన్న విషయాలను క్షుణ్ణంగా ప్రభుత్వ అధికారుల ద్వారా, పోలీస్ శాఖ వారి ద్వారా, రెవెన్యూ శాఖ వారి ద్వారా సమాచారాన్ని తెలుసుకుని మేము అవగాహన పెంచుకుని మరింత అవగాహన ప్రజల్లో పెంచడం కోసం ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించుకున్నాం. చాలా ఫలప్రదమైన సమాచారాన్ని చూపించుకున్నాము. మన సంతనూరుపాడు నియోజకవర్గ ప్రజలు 4 మండలాల్లో సుమారుగా 850 మంది జనవరి నుంచి కోవిడ్ పాజిటివ్ కేసులు జరిగింది. ఆ 850 మంది పైచిలుకున్న కోవిడ్ పాజిటివ్ కేసులలో సుమారుగా 450 మంది ఇంకా హాస్పిటల్స్లో ఉన్నారు. 500 మంది నెగిటివ్ వచ్చి డిశ్చార్జ్ అయ్యారు. దీనిలో సగం మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు, సగం మంది హాస్పిటల్స్లో ఉన్నారు. ఈరోజే సుమారుగా 380 బెడ్లతో 4 మండలాల్లో కోవిడ్ కేర్ సెంటర్స్లను ప్రభుత్వం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, శ్రీ బాలినేని వాసు గారి యొక్క పర్యవేక్షణలో ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా చురుకైన ఓ బాధ్యతాయుతమైన ఓ మంచి కార్యక్రమాన్ని ఈ రోజున ప్రజలకు కోవిడ్ కేర్ సెంటర్స్ని తీసుకురావడం ద్వారా ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం మేము పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నామని మీ ద్వారా తెలియపరచటకు సంతోషపడుతుంది. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ప్రజలకు అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. నేను ప్రజలందరికీ కూడా చేతులు జోడించి మనవి చేస్తున్నాను. మీరెవ్వరూ కూడా కోవిడ్కి భయపడద్దు. ఏ మాత్రం చిన్న సిమ్టమ్ కనపడినా, అది జలుబైనా, దగ్గైనా లేదా ఒళ్ళు నొప్పులైనా, ఆ కోవిడ్కి సంబంధించిన ఏ చిన్న సూచన మీ బాడీలో కనపడితే తక్షణమే మన పరిధిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళి టెస్ట్ చేయించండి. ర్యాపిడ్ టెస్ట్ చేయిస్తే కొన్నిసార్లు మన బాడీలో పాజిటివ్ వైరస్ ఉండినా మనకి అది నెగిటివ్గా కనిపిస్తూ ఉంటుంది. ర్యాపిడ్ మీద ఆధారపడకుండా ఆర్టీపీసీఆర్ మరియు ఆర్టీపీసీఆర్ ద్వారానే మాత్రమే మీకు సరైన సమాచారం తెలుస్తుంది. అది రావడానికి 2-3 రోజులు సమయం పడుతుంది కదా, నాకు ముందు ర్యాపిడ్లో నెగిటివ్ చూపించింది కదా, నా సిమ్టమ్స్ ఉండినాయి, అది కోవిడ్ కాదనుకొని మీరు అపోహపడి దయచేసి ప్రజల మధ్యలో తిరగద్దు. ఆ 1-3 రోజులు మీకు వచ్చిన రిపోర్ట్ని, ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ వచ్చేంతవరకు దయచేసి ఇంట్లో ఉండమని కోరుతున్నాను. మన ప్రాణాలు ఎంత ముఖ్యమో మన తోటివారి ప్రాణాలు, సమాజంలోని ప్రతి ఒక్కరి ప్రాణాలు అంతే ముఖ్యం. కాబట్టి మనల్ని మనం నియంత్రించుకోవటం, మాస్కులు ధరించటం, అలాగనే వ్యాక్సినేషన్ చేయించుకునే దానికి చురుగ్గా ముందుకు రావటం, పుష్కలంగా 1-2 రోజుల్లో వ్యాక్సిన్ అందరికీ సరిపడే వ్యాక్సిన్ రాబోతుంది. 1 డోసు వేసుకున్న వాళ్ళకి 2వ డోసుకు సిద్ధమైంది ప్రభుత్వం. అలాగనే తొలిసారి వేయించుకునే వాళ్ళకు కూడా 45 ఏళ్ళ నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయించడానికి మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తిగా సన్నద్ధమైందని ఈ సమావేశంలో మీ ద్వారా తెలియపరుస్తుంది. మేము అనూహ్యంగా ఈరోజు
ఎక్కడైతే బాగా థిక్లీ పాపులేటెడ్ సెంటర్స్ ఉంటున్నాయో, కమర్షియల్ పాయింట్స్ ఉంటున్నాయో, ఆ పాయింట్స్ అన్నిటిలోనూ లాక్డౌన్ను అధికారులు ప్రతిపాదించారు. మేము సమర్థించాము. మా ప్రతిపాదనని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. ప్రభుత్వ అనుమతితో 10 సెంటర్లు సుమారుగా మా నియోజకవర్గంలో కమర్షియల్ పాయింట్స్గా ఉన్న సెంటర్లను లాక్డౌన్ పూర్తిగా ఒక వారం రోజుల పాటు పెట్టి పూర్తి స్థాయిలో కేసులన్నింటినీ ట్రేస్ చేయబడిన కేసులను హోమ్ ఐసోలేషన్లో అవకాశం ఉంటే హోమ్ ఐసోలేషన్లో, లేదంటే దగ్గరలో ఉన్న ప్రభుత్వ బెడ్లలో వాళ్ళని అకామిడేట్ చేసి వాళ్ళు పూర్తిగా సంరక్షించడం కోసం తగు విధమైన చర్యలు తీసుకుంటూ దీన్ని కోఆర్డినేట్ చేయటం కోసం, మా అందరి మధ్యలో సమన్వయం చేసుకోవటం కోసం, మమ్మల్ని మేము పూర్తి సమాచారాన్ని పంచుకోవటం కోసం గౌరవ ఆర్డీఓ నోడల్ ఆఫీసర్గా ఈ నియోజకవర్గానికి ఉన్నారు. వారు మరియు నేను, డిఎం అండ్ హెచ్ఓ గారు ముగ్గురు సంయుక్తంగా ఓ త్రిసభ్య కమిటీగా మారి మాకు తోడుగా పోలీస్ శాఖలో సిఐ గారిని మరియు డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ గారిని హెడ్లుగా పెట్టి ఓ కంట్రోల్ రూమ్లను మా నియోజకవర్గాన్ని పూర్తిగా ట్రేస్ చేయటం కోసం, పూర్తిగా సెక్యూర్ చేయటం కోసం ఒక కంట్రోల్ రూమ్ని కూడా మేము ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఆ కంట్రోల్ రూమ్ ద్వారా ఎక్కడ ఏ కేసు తెలిసినా, ఎక్కడ పాజిటివ్ అని తెలిసినా, ఎక్కడ అనుమానం ఉండినా అక్కడికి ప్రభుత్వ అధికారులు లేదా మా ఆరోగ్య శాఖ వారి ప్రతినిధులు వెళ్ళి వారిని టెస్టులు చేసి వాళ్ళని సెక్యూర్ చేసి వాళ్ళని తగు విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం కోసం ఈరోజు మేము యాక్షన్ తీసుకున్నాం. ఒకటి, ఎక్కువ కేసులు పెరగకుండా నియంత్రిస్తూ లాక్డౌన్ ఒకటో ప్రతిపాదన. రెండో ప్రతిపాదన కంట్రోల్ రూమ్. అంటే ఎక్కడ ఏ కేసు వచ్చినా వారి ప్రాణాలు మాకు ముఖ్యం కాబట్టి వాళ్ళని సెక్యూర్ ప్లేస్లో తీసుకెళ్ళటం. ఈ ప్రక్రియని మేము 100 రోజుల పాటు డ్రైవ్ చేయదలుచుకున్నాం. 100 రోజుల పాటు కోవిడ్పై కొట్లాడతాం. ఈ కార్యక్రమం పేరు కోవిడ్పై కొట్లాట. దీన్ని పూర్తిగా సంతృప్తిపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయక గణం పూర్తిగా సన్నద్ధమైంది. మేము సొంత ఖర్చులతో ఈ కోవిడ్ సెంటర్ని, ఈ కోవిడ్ కంట్రోల్ పాయింట్ని ఏర్పాటు చేస్తాం. అలాగనే సరికొత్త ఆలోచన కూడా వచ్చింది. ప్రత్యేకమైన కోవిడ్ 100 బెడ్ల సెంటర్ని కూడా పెద్దల యొక్క సహకారంతో, ఎన్జిఓ ఆర్గనైజేషన్ యొక్క ఇన్వాల్వ్మెంట్తో పెడితే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నాం. దానికి ప్రభుత్వ అనుమతి కావాల్సింది. కలెక్టర్ గారితో మాట్లాడతాం, గౌరవ మంత్రి గారితో మాట్లాడతాం. దాన్ని కూడా ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియపరుస్తూ, ఈ కంట్రోల్ రూమ్లో మీడియా మిత్రులు కూడా భాగస్వాములు అవ్వమని మిమ్మల్ని కూడా నేను ప్రేమగా ఆహ్వానిస్తున్నాను. మీ సహాయ సహకారాలు ఎంతో అవసరం ఉంది. మీరు ఇచ్చే సమాచారం చాలా అమూల్యమైంది. మీ సేవలు ఎప్పటికీ మరవలేనిది. ఈ 14 నెలల కాలంలో మీడియా మిత్రులు చేసిన సేవని ఈ మీడియా సమావేశంలో చేతులు జోడించి నేను శిరస్సు వంచి, మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, ఏ ఒక్కరికి ఇబ్బంది రాకూడదు, మనందరం కలిసికట్టుగా ప్రయాణించేద్దాం. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో బాలేని వాసు గారి యొక్క సహకారంతో పూర్తిగా మన జిల్లాలో ఒక్క కేసు కూడా ఉండకుండా, ఒక్క ప్రాణం కూడా నష్టపోకుండా కలిసిమెలిసి పనిచేద్దామని చెప్తూ, ఈ పెద్ద టాస్క్లో పనిచేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ శాఖ వారికి, పంచాయతీరాజ్ శాఖ వారికి, అలాగనే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న వాలంటీర్స్కు, ఏఎన్ఎం నర్సులకు, మహిళా పోలీసులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరు చొప్పున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మేము ఉన్నాము, మీ వెంటే ఉంటాము. ఏ భయం లేదు. ఎంత మహమ్మారి వచ్చినా, ఎంత ఉపద్రవం వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకగణం మీతోనే ఉంటుంది. నేను మీతోనే ఉంటాను స్థానిక శాసనసభ్యుడిగా అని చెప్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు రెవెన్యూ శాఖ వారు అవన్నీ మీకు ఎక్సర్సైజ్ చేసి సెంట్రల్ మరియు లాక్డౌన్ టైమింగ్స్ రేపు మళ్ళీ ఇదే సమయానికి పత్రిక రిలీజ్ చేస్తారు.